అండి. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో చిన్న మామిడికాయతో మ్యాంగో పచ్చడి అప్పటికప్పుడు 5 మినిట్స్‌లో తయారు చేసుకునే మ్యాంగో పచ్చడి అయితే చూపిస్తానండి. పెళ్ళిళ్ళలో వేస్తారు కదా! ఆ మ్యాంగో పచ్చడండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. దానికోసం నేను ఒక 3 మామిడికాయలైతే తీసుకున్నానండి. చిన్న సైజు. శుభ్రంగా కడిగి తడేమీ లేకుండా తుడుచుకొని నేనిప్పుడు వీడియోలో చూపించినట్టుగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి. ఈ పైన ఫస్టు ఇట్లా రౌండ్‌గా కట్ చేసేసుకొని దీంట్లో అయితే జీడైతే ఉంటుందండి. గట్టిగా అయితే పట్టి ఉండదు. లేత కాయలు కదా! ఇప్పుడే స్టార్ట్ అయినాయి కాబట్టి ఇలా జీడి ఉంది కదా! అదైతే సెపరేట్ అయితే చేసేసుకోవాలి మనం. ఇలా మొత్తం అయితే తీసేసుకోవాలి. చూడండి ఇట్లా అయితే తీసేసుకోండి. ఇట్లా మొత్తం తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు వీడియోలో అయితే చూపిస్తాను. అలా నేను చూపించినట్టుగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకొని పెట్టుకోండి. ఇట్లా అయితే కట్ చేసుకొని అయితే పెట్టుకోవాలండి. మీ ఇష్టం అండి. పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే చిన్నగా కట్ చేశాను. ఇప్పుడు మెజర్మెంట్ అయితే తీసుకుందామండి. చిన్న బౌల్ కానీ గ్లాస్ కానీ మీ ఇంట్లో ఏది ఉంటే దాంతో ఇట్లా అయితే కొలుచుకోండి. నాకు ఈ కప్పుతో నేనైతే ఈ బౌల్ అయితే తీసుకున్నాను. చిన్న బౌలు. ఈ బౌల్తో నాకు ఒక 3 కప్స్ అయితే వచ్చాయండి. దీన్ని బట్టి మనం అవన్నీ వేసుకోవాలండి. కారము, ఉప్పు ఇవన్నీ సరిపడా అయితే వేసుకోవాలి కొలతల ప్రకారం. చూడండి నాకైతే 3 కప్పులైతే వచ్చాయి. చూస్తున్నారు కదా! ఇప్పుడు ఇంకొక ప్యాన్ అయితే తీసుకొని అందులో అర టీ స్పూను మెంతులైతే వేసుకోండి. 1 టీ స్పూను ఆవాలైతే వేసుకోవాలండి. 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూను జీలకర్ర ఈ 3 వేసేసుకొని మనం లో ఫ్లేమ్లో కొంచెం ఫ్రై అయితే చేసుకోవాలండి. ఇట్లాగా ఫ్రై చేసుకొని ఇవి వేగిన తర్వాత పక్కనైతే పెట్టుకోండి. వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టొద్దు. ఇదిగోండి ఇప్పుడైతే చల్లారిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్లో అయితే వేసుకొని ఇది మెత్తటి పౌడర్ లాగా మిక్సీ అయితే పట్టేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి. చూడండి ఇట్లా అయితే పౌడర్ లాగా పట్టేసుకొని ఇది పక్కనైతే పెట్టేసుకుందాం. ఇప్పుడు మ్యాంగో ముక్కల్లో కొంచెం పసుపు అయితే వేసి ఇట్లా బాగా మిక్స్ అయితే చేసుకోవాలండి. ఇట్లా బాగా అయితే కలిపేసుకోండి. ఇప్పుడు మనం ఏ బౌల్తో అయితే తీసుకున్నామో ఆ బౌల్లో పావు కప్పు కన్నా తక్కువగా సాల్టు, అరకప్పు కారము వేసుకొని బాగా అయితే మిక్స్ అయితే చేసేసుకోండి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ అయితే ఉంది కదా! ఆవాలు, మెంతులు పౌడరు అది కూడా అయితే వేసేసుకొని బాగా అయితే కలిపేసుకోండి ఇట్లాగా. తర్వాత ఒక వెల్లుల్లిపాయ మొత్తం పొట్టు తీసేసుకొని అది కూడా వేసేసి మొత్తం చేత్తో అయితే మిక్స్ చేసుకోండి. బాగా అయితే కలుస్తుంది. స్పూన్తో కన్నా చేత్తో మనం ఇట్లా కలుపుకుంటే ముక్కలకైతే బాగా పడుతుందండి. అందుకని నేను ఈరోజు చేత్తో అయితే కలిపి చూపిస్తున్నాను మీకు. చూడండి ఫస్ట్ ఇలా బాగా అయితే కలిపేసుకోండి పొడిగా. ఫస్టే ఆయిల్ అయితే వేసేయొద్దండి. ఇప్పుడు ఒక ఫుల్ బౌలు ఆయిల్ అయితే వేసుకోండి. వేరుశనగ నూనె అయితే చాలా బాగుంటుందండి పచ్చళ్ళకి. ఆ నూనె నేను వేశాను. నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ మీరు వేసుకోండి. మీకు ఏది అందుబాటులో ఉంటే అది. ఇట్లాగా నూనె కూడా వేసేసుకొని బాగా అయితే కలుపుకోవాలండి. ఇట్స్ డన్ అండి. రెడీ అయిపోయింది. ఇప్పుడు మీకు నూనె తక్కువగానే అనిపిస్తుంది. 1 డే తర్వాత ఆయిల్ అయితే పైకి వచ్చి బాగా కనిపిస్తుందండి. ఇట్లా అయితే కలిపేసుకోండి. ఇప్పుడు మనం ఏదైనా గాజు సీసాలోకి అయితే వేసుకొని స్టోర్ అయితే చేసుకోవాలండి. చాలా బాగుంటుందండి. పెళ్ళిళ్ళలో వేస్తారు కదా మామిడికాయ పచ్చడి, అదండి. చిన్న ముక్కల మామిడికాయ పచ్చడి అనమాట. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. 1 డే తర్వాత కూడా ఎలా ఉందో నేనైతే చూపిస్తాను. ఇప్పుడు ఇంకొకసారి బాగా అయితే మిక్సింగ్ అయితే చేసేసుకొని ఒక గాజు సీసాలోకి అయితే మీరు ఇది పెట్టేసుకొని 1 డే మొత్తం కదపకుండా ఉంచుకోండి. చూడండి చాలా యమ్మీగా అయితే కనిపిస్తుంది కదా! చూడగానే తినేయాలనిపిస్తుంది. ఇప్పటికిప్పుడే తినేయాలనిపిస్తుంది. ఇలాంటి గాజు సీసాలో అయితే వేసేసుకొని మనం 1 డే మొత్తం తీయకుండా తర్వాత రోజు చూడాలి. అప్పుడు మీకు
టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. 3 డేస్కి అయితే ఇంకా బాగుంటుంది. ఇంకా మనం మామిడికాయ పచ్చడి పెట్టిన తర్వాత అన్ని రోజులు ఆగలేము కాబట్టి 1 డే తర్వాత అయితే మీకు నేను తీసి చూపిస్తాను. మా పిల్లలు కూడా ఎక్సైటింగ్గా ఉన్నారు ఈ మామిడికాయ పచ్చడి తినడానికి. చూడండి చాలా చాలా యమ్మీగా అయితే కనిపిస్తుంది కదా. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ఇప్పుడు ఇది క్లోజ్ చేసేసుకొని 1 డే మొత్తం పక్కనైతే పెట్టేసుకుందాము. 1 డే తర్వాత ఎలా ఉంది అనేది అయితే నేను చూపిస్తాను మీకు. చూడండి ఇక 1 డే తర్వాత నేను చూపిస్తున్నాను. ఆయిల్ అయితే పైకొచ్చింది చూసారా. నిన్న కలిపినప్పుడు ఆయిల్ తక్కువైనట్టు అనిపించింది. ఇక ఇప్పుడైతే చూడండి ఆయిల్ అయితే ఫుల్గా వచ్చేసింది చూస్తున్నారు కదా. చూడగానే తినేయాలనిపిస్తుంది కదా. యమ్మీగా చాలా టేస్ట్గా అయితే వచ్చిందండి. చాలా బాగుంది. మనం ఇప్పుడు ఈ సమ్మర్లో ఏ పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఈ పచ్చడి లేకుండా పెళ్ళైతే జరగదు. అందరూ ఏ పెళ్ళిళ్ళకి వెళ్ళినా భోజనాల్లో ఈ పచ్చడి అయితే వేస్తారు కంపల్సరీ. చిన్న మామిడికాయ ముక్కల పచ్చడి అండి. వేడి వేడి అన్నంలో మామిడికాయ పచ్చడి నెయ్యి వేసుకొని కలుపుకొని తింటుంటే అబ్బబ్బబ్బా ఆ టేస్ట్ ఎంత బాగుంటుందో కదండి. మీలో ఎంతమందికి ఇష్టం ఇలా తినడం? నాకైతే చాలా ఇష్టమండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నాకైతే సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.